వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. డిఆర్డిఓ ప్రళయ్ అనే మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది. ఈ ప్రళయ్ మిసైల్ అనేది ఒక టాక్టికల్ మిసైల్. మనకి మిసైల్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి టాక్టికల్ మిసైల్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజిక్ మిసైల్ అని. టాక్టికల్ మిసైల్ అంటే షార్ట్ రేంజ్లో బ్యాటిల్ ఫీల్డ్లో ఉపయోగిస్తారు. స్ట్రాటజిక్ మిసైల్ అంటే లాంగ్ రేంజ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉపయోగిస్తారు. టాక్టికల్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే షార్ట్ డిస్టెన్స్లో యాక్యురేట్గా పిన్ పాయింట్గా యూస్ చేసే మిసైల్స్ తక్కువగా ఉంటాయి. అలాంటి టాక్టికల్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ని ప్రళయ్ మిసైల్ స్ట్రెంథెన్ చేసింది. ఓకే, దీని యొక్క కీ ఫీచర్స్ చూస్తే అండి, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ క్వాసీ బాలిస్టిక్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే మిసైల్స్ మనకి ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని భూమి మీద భూ ఉపరితలం మీద నుంచి భూ ఉపరితలం మీదకి, దీన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ అంటారు. భూ ఉపరితలం నుంచి ఏరియల్ టార్గెట్స్ని మనం డిస్ట్రాయ్ చేస్తే దాన్ని సర్ఫేస్ టు ఎయిర్ అంటారు. అలా కాకుండా ముందు ఒక యుద్ధ విమానం వెళ్తుంది, వెనక ఇంకొక యుద్ధ విమానం ఉంది, దీని నుంచి దీన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎయిర్ టు ఎయిర్ అంటారు. ఇలా 3 టైప్స్ మనకి ఉంటాయి బై బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, భూ ఉపరితలం మీద నుంచి భూ ఉపరితలం మీదకి వెళ్తాయి. మాక్సిమం బాలిస్టిక్ మిసైల్స్ అని ఇలానే ఉంటాయి. ఇది క్వాసీ బాలిస్టిక్ మిసైల్ అండి. క్వాసీ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే క్రూజ్ మిసైల్ స్పెసిఫికేషన్స్, బాలిస్టిక్ మిసైల్ స్పెసిఫికేషన్స్ కలిసి ఉంటాయన్నమాట. బాలిస్టిక్ మిసైల్ ఏంటంటే ట్రాజెక్టరీ పాత్ని కలిగి ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ థ్రస్ట్తోనూ, ఇంకొక హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్తోనూ వెళ్తుంది. దాంతోపాటు క్రూజ్ మిసైల్ అయితే టోటల్గా థ్రస్ట్తో వెళ్తుంది. అందుకనే షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది క్రూజ్ మిసైల్, కానీ ఎక్కువ యాక్యురసీ ఉంటుంది అండ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. బాలిస్టిక్ మిసైల్లో స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుంది క్రూజ్ మిసైల్తో పోలిస్తే, కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళగలుగుతుంది. సో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్తో వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వాసీ బాలిస్టిక్ మిసైల్ అంటే క్రూజ్ మిసైల్ కొన్ని లక్షణాలు అండ్ బాలిస్టిక్ మిసైల్ కొన్ని లక్షణాలు కలిపి ఉంటాయి దీంట్లో. దీని రేంజ్ వచ్చేసి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుందండి. అండ్ దీని స్పీడ్ అబౌవ్ మ్యాక్స్ స్పీడ్ మ్యాక్స్ 6 స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్తుంది. మ్యాక్స్ 6 స్పీడ్ అంటే అప్రాక్సిమేట్గా 7408 కిలోమీటర్లు ప్రతి గంటకి కూడా ప్రయాణం చేస్తుంది. అండ్ దీని యొక్క యాక్యురసీని మనం మెయింటైన్ చేస్తే మిసైల్ యాక్యురసీని సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీలో చెప్తారు. దీని యొక్క సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ లెస్ దెన్ 10 మీటర్స్ ఉంది. అంటే మనం ఒక పాయింట్ని టార్గెట్ చేసి ఇక్కడ మనం మిసైల్ లాంచ్ చేయాలి అనుకుంటే దీని సరౌండింగ్లో 10 మీటర్స్ లోపే ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. సో అంటే చాలా యాక్యురేట్గా ఇది పనిచేస్తుంది అన్నమాట. దీంట్లో యూస్ చేసేటువంటి గైరో బేస్డ్ నావిగేషన్ రింగ్ లేజర్ గైరో బేస్డ్ నావిగేషన్. దీనివల్ల యాక్యురసీని మెయింటైన్ చేయగలుగుతుంది. హై యాక్యురసీగా మిసైల్ టార్గెట్ చేయబడుతుంది. సో దీంతో డిప్రెస్డ్ మాన్యువరబుల్ ట్రాజెక్టరీ ఉంటుంది. అంటే ఇది ఇంటర్సెప్ట్ చేయడానికి చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. అంటే మిడిల్ పాత్లోనే ఇది ట్రాజెక్టరీలు చేంజ్ చేసుకోవటం వల్ల హార్డ్ టు డిటెక్ట్ అండ్ హార్డ్ టు ఇంటర్సెప్ట్గా మనం దీన్ని రికగ్నైజ్ చేయవచ్చు. ఇలాంటి టాక్టికల్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ ఉన్న మిసైల్స్ ప్రపంచంలో మనకి రష్యా దగ్గర ఇస్కందర్ M అని ఉంది, అదొకటి. చైనా దగ్గర డాంగ్ఫెంగ్ 12 అని ఉంది. ఈ కోవకి చెందుతుంది అనమాట ఈ ప్రళయ్ మిసైల్. దీంతో ఇండియా యొక్క షార్ట్ రేంజ్ లైక్ టాక్టికల్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఇండియాకి ఇంక్రీజ్ అయింది. అంటే షార్ట్ రేంజ్ బ్యాటిల్ ఫీల్డ్లో హై యాక్యురసీగా మిసైల్ లాంచ్ చేయడానికి ఈ ప్రళయ్ మిసైల్ అనేది తోడ్పడుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.